హలో ఎవరీవన్, వెల్కమ్ టు శ్రీ మేధా. ఈ వీడియోలో మనం CMA ఫౌండేషన్ డిసెంబర్ 2025 ఏదైతే ఎగ్జామ్ కంప్లీట్ అయిందో ఆ కంప్లీట్ అయిన ఎగ్జామ్లో అకౌంట్స్కి సంబంధించిన MCQ డిస్కషన్ చూద్దాం. ఇక్కడ MCQ నెంబర్ 51 dash is an activity which is concerned with recording and classifying financial data related to business operation in order of its occurrence. దీన్ని మనం బుక్ కీపింగ్ అని చెప్పి పిలుస్తాము. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ ఫ్రేమ్వర్క్? ఏది ఫ్రేమ్వర్క్ కాదు అని చెప్పి చెప్తున్నాను అన్న. లీగల్ ఫ్రేమ్వర్క్, బిజినెస్ ఫ్రేమ్వర్క్, ఇన్స్టిట్యూషనల్ ఫ్రేమ్వర్క్, రెగ్యులేటరీ ఫ్రేమ్వర్క్. ఆన్సర్ ఏమవుతుంది సార్ అంటే బిజినెస్ ఫ్రేమ్వర్క్ అంటూ ఏమీ లేదు. నెక్స్ట్ 53, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ కాన్సెప్ట్ ఆఫ్ అకౌంటింగ్? వీ హ్యావ్ డ్యూయల్ ఆస్పెక్ట్ కాన్సెప్ట్, వీ హ్యావ్ పీరియడిసిటీ కాన్సెప్ట్ అండ్ ఆల్సో మ్యాచింగ్ కాన్సెప్ట్. అకౌంటింగ్ సైకిల్ కాన్సెప్ట్ అనేది లేదు. సో 53 ఆన్సర్ ఏమవుతుంది సార్ అంటే సి అవుతుంది. నెక్స్ట్ 54, యాన్యువల్ మెయింటెనెన్స్ ఫీ ఆఫ్ ఎ ఫ్యాక్టరీ మెషిన్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ యాన్యువల్ మెయింటెనెన్స్ ఏదైతే ఉందో మనకు రెవెన్యూ ఎక్స్పెండిచర్ అవుతుంది నాన్న. నెక్స్ట్ 55, గూడ్స్ పర్చేస్డ్ ఫ్రమ్ సోను బట్ రాంగ్లీ ఎంటర్డ్ ఇన్ ద అకౌంట్ ఆఫ్ సిమ్ము, ద రెక్టిఫికేషన్ ఎర్రర్ విత్ రిజల్ట్ ఇన్. ఈ ఎర్రర్ జరగడం వల్ల నెట్ ప్రాఫిట్ మీద ఏ విధంగా ఇంపాక్ట్ ఉంటుంది అని చెప్పి అడుగుతున్నారు సార్. ప్రాఫిట్ పైన ఇంపాక్ట్ ఉందనుకోండి, ఇన్కమ్ ఆర్ ఎక్స్పెన్స్. ఈ ఇన్కమ్ ఆర్ ఎక్స్పెన్స్లో ఎర్రర్ జరుగుంటే అప్పుడు ప్రాఫిట్స్ మీద ఇంపాక్ట్ అనేది ఉంటుందమ్మా. ఇక్కడ ఒక పర్సనల్ అకౌంట్లో ఎర్రర్ జరిగింది కాబట్టి మనకు ప్రాఫిట్స్ మీద ఎలాంటి ఇంపాక్ట్ ఉండదు. సో నో ఎఫెక్ట్ ఆన్ నెట్ ప్రాఫిట్. నెక్స్ట్ 56, dash is a representation of interrelationship between three important aspects of accounting, namely assets, liability, equity. Very straight question, accounting equation అవుతుంది. On purchase of old furniture 2000 incurred on freight charges should be debited to. ఒక ఓల్డ్ ఫర్నిచర్ పర్చేస్ చేసామంట, దానికోసం ఫ్రైట్ చార్జెస్ ఇంకర్ అయ్యాం. దేనికి యాడ్ చేస్తాం సార్? ఫర్నిచర్కి యాడ్ చేస్తాం. సో దేన్ని డెబిట్ చేయాలి మనం? ఫర్నిచర్ అకౌంట్కి డెబిట్ చేయాల్సి ఉంటుంది. అసెట్ రెడీ టు యూజ్ అయ్యేంత వరకు మనం ఏదైతే ఎక్స్పెండిచర్ ఇంకర్ అవుతున్నామో ఆ ఎక్స్పెన్స్ మనం ఆ రెస్పెక్టివ్ కాస్ట్ ఆఫ్ ద అసెట్ కి యాడ్ చేయాల్సి ఉంటుంది నాన్న. 58, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డాక్యుమెంట్ ఈజ్ నాట్ రిక్వైర్డ్ ఫర్ ప్రిపేరింగ్ ఏ బ్యాంక్ రీకన్సిలియేషన్ స్టేట్మెంట్? బ్యాంక్ పాస్బుక్ కావాలి, బ్యాంక్ స్టేట్మెంట్ కూడా కావాల్సిందే, క్యాష్ బుక్ కూడా కావాలి. ఏది అవసరం లేదు సార్? ట్రయల్ బ్యాలెన్స్ అవసరం లేదు. నెక్స్ట్ 59, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ కరెక్ట్? ఏది కరెక్ట్ కాదు అంటున్నాడు. డెబిట్ ద రిసీవర్, క్రెడిట్ ద గివర్, పర్సనల్ అకౌంట్, ఇది కరెక్ట్. డెబిట్ వాట్ కమ్స్ ఇన్, క్రెడిట్ వాట్ గోస్ అవుట్, రియల్ అకౌంట్, ఇది ఆల్సో కరెక్ట్. డెబిట్ ఆల్ అసెట్స్, క్రెడిట్ ఆల్ లయబిలిటీస్, ఇది కూడా కరెక్ట్ ఏనా. డెబిట్ ఆల్ ఇన్కమ్స్, ఓహో మనం ఇన్కమ్స్ని ఏం చేస్తాం సార్? క్రెడిట్ చేస్తాము. సో ఆన్సర్ ఏమవుతుంది? 59 డి. 60, పర్చేస్ బుక్ రికార్డ్. సార్ పర్చేస్ బుక్లో ఏ టైప్ ఆఫ్ ట్రాన్సాక్షన్? క్రెడిట్ ట్రాన్సాక్షన్, అది కూడా గూడ్స్కి సంబంధించింది ఉండాలి. సో క్రెడిట్ పర్చేస్ ఆఫ్ గూడ్స్ ఓన్లీ. Next 61, equipment sold on credit basis to Mr. Arora should be recorded in sales డే బుక్లో ఏం రికార్డ్ చేస్తాం సార్? సేల్స్. క్యాష్ బుక్లో క్యాష్ ట్రాన్సాక్షన్, బిల్స్ రిసీవబుల్ బుక్లో బిల్స్కి సంబంధించి రికార్డ్ చేస్తాము. సో 61 ఆన్సర్ ఏమవుతుంది సార్? సి, జనరల్. ఓకే. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ అసెట్ ఈజ్ కన్సిడర్డ్ టు బి నాన్ డిప్రిషియేటింగ్? మనకి నాన్ డిప్రిషియేటింగ్ ఏమవుతుంది? ల్యాండ్ అనేది నాన్ డిప్రిషియబుల్ అసెట్. నెక్స్ట్ 63, ప్రీపెయిడ్ ఇన్సూరెన్స్ బై ఇట్స్ నేచర్ డైరెక్ట్ ఎక్స్పెన్స్ కాదు సార్, నామినల్ అకౌంట్ కాదు, టాంజిబుల్ అసెట్ కాదు, ఏమవుతుంది? రిప్రజెంటేటివ్ పర్సనల్ అకౌంట్ అవుతుంది ప్రీపెయిడ్ ఇన్సూరెన్స్. ఇఫ్ ఒరిజినల్ కాస్ట్ ఆఫ్ ద మెషిన్ 1,26,000, రేట్ ఆఫ్ డిప్రిసియేషన్ 10%, దెన్ ద డిప్రిసియేషన్ of the machine for the second year under return down value method. So first 1,26,000 ఏమో అసెట్ మనం పర్చేస్ చేసాం సార్. ఫస్ట్ ఇయర్ డిప్రిసియేషన్ 10% మైనస్ చేసాం, 1,13,400 వచ్చింది. దీని మీద అగైన్ 10% అప్లై చేస్తే 13,340 is the answer. Next 65, a sum of 2,50,000 was paid as compensation to an employee who was retrenched. It is a ఏమవుతుందా ఇది? రెవెన్యూ ఎక్స్పెండిచర్ అవుతుంది నాన్న. నెక్స్ట్ సార్ 66, విచ్ one is used without a trade transaction but for mutual benefit? మ్యూచువల్ అకామిడేషన్. సార్ మ్యూచువల్ అకామిడేషన్ దేనికోసం సార్? అకామిడేషన్ ఆఫ్ ఏ బిల్. ఏమవుతుంది సార్? 66 ఏమవుతుంది మనకు? అకామిడేషన్ ఆఫ్ ఏ బిల్ అవుతుంది. నెక్స్ట్ 67, డి ఆఫ్ డార్జిలింగ్ సెంట్ 10,000 kg ఆఫ్ టీ కాస్టింగ్. సార్ 10,000 kg ఆఫ్ టీ, ఓకే, ఇంటూ 200 per kg మనకి ఎంత అవుతుందంటే సార్ ఇక్కడ మనకు 20 lakhs అవుతుంది. తర్వాత దీని మీద వీళ్ళు ఫ్రైట్ ఎంత ఇంకర్ అయ్యారు సార్? 36,000 ఫ్రైట్ ఇంకర్ అయ్యారు.
ట్రాన్సిట్ ఇన్సూరెన్స్ ఎంత ఇంకర్ అయ్యారు వీళ్ళు 24,000. సో 20 lakhs ప్లస్ 36,000 ప్లస్ 24,000 వీళ్ళు టోటల్ ఎంత ఇంకర్ అయ్యారు సార్ 20,60,000. ఇది ఎన్ని యూనిట్స్కి అన్న ఇది మనకు 10,000 యూనిట్స్కి డివైడెడ్ బై 10,000 చేస్తే పర్ యూనిట్ మనకి ఎంత 206 రూపీస్ వచ్చింది. మనకు ఎన్ని కేజెస్ ట్రాన్సిట్లో డ్యామేజ్ జరిగాయి 200. సో ఇంటూ 200తో మనం మల్టిప్లై చేస్తే ఆన్సర్ ఎంత వస్తుంది సార్ అంటే 41,200 ఇస్ ద ఆన్సర్. ఓకేనా? ఎస్. నెక్స్ట్, when consignor send goods to consignee, he prepares ఏ అకౌంట్ ప్రిపేర్ చేస్తారు. కన్సైనర్ గూడ్స్ పంపించేటప్పుడు వీడు ప్రొఫార్మా ఇన్వాయిస్ ప్రిపేర్ చేస్తాను. ఏం ప్రిపేర్ చేస్తారు సార్ ఇతను? ప్రొఫార్మా ఇన్వాయిస్ అనేది ప్రిపేర్ చేస్తారు. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ అకౌంట్ ఈస్ డెబిటెడ్ బై ద కన్సైనీ ఆన్ రిసిప్ట్. సార్ కన్సైనీ పర్చేజ్ అకౌంట్ డెబిట్ చేయడు, గూడ్స్ అకౌంట్ డెబిట్ చేయడు, కన్సైనీ అకౌంట్ డెబిట్ చేయడు. సార్ కన్సైనీ గురించి మాట్లాడుతున్నా, డెబిటెడ్ బై కన్సైనీ, నన్ ఆఫ్ ద అబోవ్. నెక్స్ట్, ఏ జాయింట్ వెంచర్ విత్ బి పర్చేజ్డ్ గూడ్స్ కాస్టింగ్, ఎంతకు పర్చేస్ చేసామంట? గూడ్స్ కాస్ట్ ఎంత సార్ 5 lakhs, సేల్స్ చేశారు 80%, ఎంతకు సేల్ చేశారంట 6,25,000. బ్యాలెన్స్ ఎంత ఉంది సార్? ఇప్పుడు 5 lakhsలో ఎంత పర్సెంట్ అమ్మేస్తున్నారమ్మా ఇతను? 80% అమ్మేశారు సార్. అంటే ఇంకెంత మిగిలింది సార్ బ్యాలెన్స్? 1 lakh మిగిలిందా? ఆ 1 lakh ఏం చేస్తున్నారంట? కాస్ట్ లెస్ 20%. అంటే ఇప్పుడు ఏదైతే 1 lakh మిగిలిందో ఇందులో 20% తక్కువకి తీసుకుంటున్నా అంటే -20% చేస్తే ఎంతకు సేల్ చేస్తున్నాం మనం? 80,000కి. ఇది వీడు తీసుకున్నారంట సార్, బి తీసుకున్నారంట. ఇప్పుడు ప్రాఫిట్ ఎంత చెక్ చేయండి. 6,25,000 ప్లస్ 80,000 మైనస్ 5 lakhs, మనకు ప్రాఫిట్ ఎంత అవుతుందంటే 2,05,000 ఇస్ ద ప్రాఫిట్. ఓకేనా? ఎస్. నెక్స్ట్, నెక్స్ట్ 71, జాయింట్ వెంచర్ అకౌంట్ ఇస్ ద నేచర్ ఆఫ్ ఏ నేచర్ సార్? ఇది నామినల్ అకౌంట్. నెక్స్ట్, ఏ బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ వర్త్ 9 lakhs వాస్ డిస్కౌంటెడ్ బై తనూజ్ విత్ ద బ్యాంకర్ ఫర్ 8,73,000. అట్ మెచ్యూరిటీ ద బిల్ వాస్ డిజానర్డ్ అండ్ నోటింగ్ చార్జెస్ ఎంత అయ్యాయంట? 1,200 రూపీస్ అయ్యాయి. హౌ మచ్ అమౌంట్ విల్ బి ద బ్యాంక్ డిడక్ట్ ఫ్రమ్ తనూజ్? ఎంత? 9 lakhs ప్లస్ నోటింగ్ చార్జెస్ 9,01,200. ఓకే? ఎస్. నెక్స్ట్, డి ఆఫ్ ఢిల్లీ సెండ్స్ అవుట్ certain goods to K of Kolkata at cost plus 25%. హాఫ్ ఆఫ్ ద గూడ్స్ ఏవైతే ఉన్నాయో వాడు రిసీవ్ చేసుకున్నాడు, సేల్ చేశాడు. ఎంతకు సేల్ చేశాడన్నా? 3,55,000 at 10% above invoice price. The invoice price of the goods sent on consignment. సార్ వెరీ సింపుల్ సార్. ఫస్ట్ 100 కాస్ట్ అనుకుందామా? 25 ఏమవుతుంది సార్ మనకు? వాడు ఇన్వాయిస్ పైన 25% మార్జిన్ చెప్పాడా? అప్పుడు ఎంత అవుతుందో మనకు? 125 ఈజ్ ద ఐపీ ప్రైస్. బట్ వీడు ఎంతకు సేల్ చేసినంట? 10% అబౌవ్ ఐపీ. అంటే దీనికి మీరు 10% యాడ్ చేస్తే ఎంత అవుతుంది సార్? 10% యాడ్ చేస్తే 137.5 అవుతుంది. అంటే వీడు 3,52,000 ఏవైతే గూడ్స్ అమ్మాడో ఇది ఎంతకి ఈక్వల్ సార్ అంటే 137.5కి ఈక్వల్. బట్ మనకి ఏ ప్రైస్ కావాలమ్మా? ఇన్వాయిస్ ప్రైస్. ఇన్వాయిస్ ప్రైస్ ఎంతనన్నా మనకు? 125 ఈజ్ ద ఇన్వాయిస్ ప్రైస్. సో 3,52,000 ఇంటూ 125 డివైడెడ్ బై 137.5 మనకి ఎంత వస్తుంది సార్ అంటే 3,20,000 ఈజ్ ద ఇన్వాయిస్ ప్రైస్ ఆఫ్ గూడ్స్ సోల్డ్. బట్ వీడు ఎంత పర్సెంట్ మాత్రమే అమ్మేశాడరా? 50%. అంటే ఇది 50% కదా. సో 100% అంటే ఎంత అవుతుంది సార్ మనకు? 6,40,000 అవుతుంది. సో 73 ఆన్సర్ ఏమవుతుంది సార్ అంటే డి అవుతుంది నాన్న. ఓకేనా? ఎస్ సార్. నెక్స్ట్, ఇఫ్ ఓపెనింగ్ క్యాపిటల్ నాన్న మనకు ఆల్రెడీ తెలిసిందే సార్. క్లోజింగ్ క్యాపిటల్ ఇస్ ఈక్వల్స్ టు ఓపెనింగ్ క్యాపిటల్ ప్లస్ అడిషనల్ క్యాపిటల్ మైనస్ డ్రాయింగ్స్ ప్లస్ నెట్ ప్రాఫిట్ చేస్తే మనకేమొస్తుంది సార్ అంటే క్లోజింగ్ క్యాపిటల్ అనేది వస్తుంది. బట్ ఈ ప్రాబ్లంలో మనకు క్లోజింగ్ క్యాపిటల్ ఎంత ఇచ్చారు సార్? 14 lakhs ఇస్ ద క్లోజింగ్ క్యాపిటల్. అదేవిధంగా మనకు డ్రాయింగ్స్ ఎంత ఇచ్చాడు సార్? మనకు 3 lakhs డ్రాయింగ్స్ ఇచ్చాడు. అదేవిధంగా మనకు ఓపెనింగ్ క్యాపిటల్ ఎంత ఇచ్చాడు? మనకు 18 lakhs ఓపెనింగ్ క్యాపిటల్ ఇచ్చాడు. ఏం కనుక్కోమన్నాడు? నెట్ ప్రాఫిట్ కనుక్కోమని చెప్పాడు నాన్న. ఇప్పుడు మనకు నెట్ ప్రాఫిట్ బ్యాలెన్స్ చేస్తే ఎంత వస్తుంది సార్ అంటే మనకు నెట్ ప్రాఫిట్ 7 lakhs ఇస్ ద నెట్ ప్రాఫిట్ అవుతుంది. ఓకేనా? సో దిస్ ఇస్ 74 ఆన్సర్. ఓకే? ఎస్. నెక్స్ట్ 75. At the end of the accounting year, the balance of nominal accounts are transferred to ఎక్కడ ట్రాన్స్ఫర్ చేస్తాం? ట్రేడింగ్ అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. నెక్స్ట్, అండర్ ద పర్మనెన్స్ అప్రోచ్ ఆఫ్ మార్షలింగ్ మనం ఏం చేస్తాం సార్? పర్మనెంట్ అప్రోచ్లో ఫిక్స్డ్ అసెట్స్ ఫస్ట్ రాస్తాము, తర్వాత కరెంట్ అసెట్స్ రాస్తాము. ఫిక్స్డ్ అసెట్స్ కమ్ బిఫోర్ ద కరెంట్ అసెట్స్ ఇన్ ద బ్యాలెన్స్ షీట్. సో ఆన్సర్ ఏమవుతుంది సార్? 76 బి అవుతుంది. ద మ్యానుఫ్యాక్చరింగ్ అకౌంట్ ఎందుకు ప్రిపేర్ చేస్తాం సార్? టు అసర్టైన్ కాస్ట్ ఆఫ్ గూడ్స్ మ్యానుఫ్యాక్చర్డ్. నెక్స్ట్ 78
ఫిక్స్డ్ అసెట్స్ ఆర్ డిస్క్లోజ్డ్ ఇన్ ద బ్యాలెన్స్ షీట్. ఎలా ఏ ఫిక్స్డ్ అసెట్స్ మనం బ్యాలెన్స్ షీట్లో ఏ విధంగా డిస్క్లోజ్ చేస్తాం సార్? కాస్ట్ మైనస్ డిప్రిసియేషన్. 79 అసర్టైన్ ద వాల్యూ ఆఫ్ క్లోజింగ్ స్టాక్. మనకి ఇక్కడ క్లోజింగ్ స్టాక్ క్యాలిక్యులేట్ చేయమన్నాడు. అప్పుడు మనం సింపుల్గా ట్రేడింగ్ అకౌంట్ ప్రిపేర్ చేద్దాము. ఇక్కడ మనకు ఓపెనింగ్ స్టాక్ ఎంత 2 lakhs, మనకు సేల్స్ ఇక్కడ ఎంత అయింది సార్? ఇక్కడ మనకు 10 lakhs. పర్చేజ్ ఎంత అయ్యాయి సార్? మనకి ఇక్కడ 8 lakhs పర్చేజ్ అవుతాయి. వేజెస్ ఎంతనన్నా మనకి ఇక్కడ 40,000 వేజెస్. గ్రాస్ ప్రాఫిట్ 25% ఆన్ సేల్స్ అన్నాడు కాబట్టి సేల్స్ 10 lakhs మీద 25% అంటే మనకి ఎంత అవుతుంది సార్? అంటే 2,50,000 అవుతుంది. అప్పుడు మనకి ఇక్కడ బ్యాలెన్స్ అమౌంట్ ఎంత వస్తుంది సార్? 2,90,000 వస్తుంది. 79 ఆన్సర్ ఏమవుతుంది సార్ అంటే బి అవుతుంది. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ కాంపోనెంట్ ఆఫ్ ఫినాన్షియల్ స్టేట్మెంట్ ఆఫ్ ఏ సోల్ ప్రొప్రైటర్షిప్? ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ప్రిపేర్ చేస్తాం, బ్యాలెన్స్ షీట్ ప్రిపేర్ చేస్తాం, ట్రేడింగ్ అకౌంట్, రిసిప్ట్స్ అండ్ పేమెంట్ అకౌంట్ అంటే ఎలాంటిది ఉండదు. లెగసీ రిసిప్ట్ బై నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ ఏమవుతుంది సార్? ఇది మనకు క్యాపిటల్ రిసిప్ట్. క్యాపిటల్ ఫండ్ ఆఫ్ ఏ నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ ఏమవుతుంది సార్? మనకి ఇది అక్యుములేటెడ్ ఫండ్ అవుతుంది సార్. ఓకే, ఎస్. నెక్స్ట్, ద బుక్స్ ఆఫ్ గంగా వెల్ఫేర్ ట్రస్ట్ షోర్స్ సబ్స్క్రిప్షన్స్ రిసీవ్డ్. ఓకే, సబ్స్క్రిప్షన్స్ రిసీవ్డ్ ఎంత రిసీవ్ చేసుకున్నాం? 1,11,250. అడ్వాన్స్ సబ్స్క్రిప్షన్ ఎంత మనకి ఇక్కడ? 15,000. అదేవిధంగా అవుట్ స్టాండింగ్ సబ్స్క్రిప్షన్ ఎంత అంటే 11,250 అవుతుంది. వాడు ఏమని అడిగానమ్మా? ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్లో ఎంత వస్తుంది? మీరు బ్యాలెన్స్ చేస్తే అమౌంట్ ఎంత వస్తుంది అంటే 1,07,500 వస్తుందమ్మా. 1,11,250 1,11,250 ప్లస్ 11,250 మైనస్ 15,000 1,07,250 1,07,500. నెక్స్ట్ 84. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఐటమ్స్ ఆర్ షోన్ ఇన్ ద ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్? ఏ ఐటమ్స్ మాత్రమే మనం ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్లో రాస్తాము? చూద్దాం నాన్న. బోత్ ఐటమ్స్ ఆఫ్ క్యాపిటల్ అండ్ రెవెన్యూ? నో. ఓన్లీ ఐటమ్స్ ఆఫ్ క్యాపిటల్? నో. ఓన్లీ ఐటమ్స్ ఆఫ్ రెవెన్యూ నేచర్ విచ్ ఆర్ రిసీవ్డ్ డ్యూరింగ్ ద పీరియడ్ ఆఫ్ అకౌంట్? ఓన్లీ రెవెన్యూ. నెక్స్ట్, ఓన్లీ ఐటమ్స్ ఆఫ్ రెవెన్యూ నేచర్ పర్టైనింగ్ టు పీరియడ్ ఆఫ్ అకౌంట్స్. సో 84 ఆన్సర్ ఏమవుతుంది సార్? డి అవుతుంది. 85. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఆర్ ట్రూ రిగార్డింగ్ రిసిప్ట్స్ అండ్ పేమెంట్ అకౌంట్? సమ్మరీ ఆఫ్ క్యాష్ బుక్. నెక్స్ట్, ఇట్ ఈస్ ఏ నామినల్ అకౌంట్ బై నేచర్? నో సార్. రిసిప్ట్స్ అండ్ పేమెంట్ అకౌంట్ క్యాష్ బుక్. ఓకే, నామినల్ నేచర్ ఉండదు అన్న దానికి. ఓకే, ఇట్ కన్సిస్ట్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ ఆఫ్ రెవెన్యూ? నో. 85 ఆన్సర్ ఏమవుతుందంటే ఏ అవుతుంది సార్. ఓకే, దట్స్ ఇట్. విత్ దిస్ అకౌంట్స్కి సంబంధించిన MCQs క్లోజ్ అవుతాయి. Hello everyone, welcome to Sri Medha. So now we are going to do the analysis for CMA Foundation paper 2లో కాస్ట్ అకౌంటింగ్ పోర్షన్ ఏదైతే ఉందో, సో ఆ పోర్షన్ రిలేటెడ్గా క్వశ్చన్స్ డిసెంబర్ 2025లో ఎలా అడిగారు, ఎలాంటి క్వశ్చన్స్ ఇచ్చారు, పేపర్ ఎలా ఉంది. సో విల్ సాల్వ్ ఆల్ ది క్వశ్చన్స్ అండ్ విల్ డిస్కస్ ది ఆన్సర్స్. ఓకేనా? క్వశ్చన్ పేపర్ అయితే కాస్ట్ అకౌంటింగ్ రిలేటెడ్గా ఇట్ వాజ్ నథింగ్ మచ్ డిఫికల్ట్ అండి. ఇట్స్ జస్ట్ వన్ క్వశ్చన్ అంతే, అలా 1-2 క్వశ్చన్స్ అంతే. జనరల్గా రిమైనింగ్ క్వశ్చన్స్ అన్ని మనం జనరల్గా మెటీరియల్లో చదువుకున్నవి, ప్రాక్టీస్ చేసిన క్వశ్చన్స్, ఈజీ క్వశ్చన్స్, టఫ్ క్వశ్చన్స్ అయితే అడగలేదు. ఓకేనా? ఫస్ట్ విల్ గో విత్ ద క్వశ్చన్ నెంబర్ 86. See, costs are often measured in terms of a product, service to a hotel guest or a sales territory. These are known as, అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ ఏ ప్రొడక్ట్. ఇక్కడ అర్థమైపోయింది కదా, పర్ ప్రొడక్ట్ అంటే ఏంటి? ఈ ల్యాప్టాప్ ఎంత, ఈ మొబైల్ ఫోన్ ఎంత, ఈ చాక్లెట్ ఎంత, ఒక ప్రోడక్ట్కి అంటే పర్ యూనిట్, ఒక యూనిట్కి చెప్తున్నాం. సో దాట్స్ వై దట్ విల్ బి కాల్డ్ యాజ్ కాస్ట్ యూనిట్. ఓకేనా? నెక్స్ట్ వన్ 87. ఇన్ ఇండియా విచ్ ఆర్ ద ఫాలోయింగ్ ఫార్ములేట్స్ ద కాస్ట్ అకౌంటింగ్ స్టాండర్డ్స్ని ఎవరు ఫార్ములేట్ చేశారు? కాస్ట్ అకౌంటింగ్ స్టాండర్డ్స్ బోర్డ్, CASB. సో స్ట్రైట్ ఫార్వర్డ్ ఆన్సర్. ఓకే, విచ్ మెథడ్ ఆఫ్ కాస్టింగ్ ఈజ్ అప్రోప్రియేట్ ఫర్ కాలేజెస్? కాలేజెస్ అండి, కాలేజ్లో ఏం జరుగుతుందండి? జాబ్స్ చేస్తారా? ఒక్కొక్కరు ఒకలా ఉంటుందా, లేదా మల్టిపుల్ థింగ్స్ ఉంటాయా? కాంట్రాక్ట్సా, కన్స్ట్రక్షనా? కాదు కదా. ఆపరేషన్ అంటే సర్వీస్. సో సర్వీస్ ఎక్కడైతే జరుగుతుందో ఎవ్రీవేర్ యూ హ్యావ్ టు రికార్డ్ ద ఆపరేటింగ్ కాస్టింగ్. The process of assigning a whole item of cost or revenue to a single cost unit, center, account or time period is referred to as. చాలా కాస్ట్ని ఒక సింగిల్ యూనిట్కి ఒక టైం పీరియడ్కి అలగేట్ చేయడాన్ని ఏమంటామండి? నేమ్లోనే ఉంది. సో అలా మనం ఏదైతే చేస్తున్నామో దట్ ఈజ్ కాల్డ్ యాజ్ అలొకేషన్. అలొకేట్ చేస్తున్నాం, కాస్ట్ని అలొకేట్ చేస్తున్నాం. డాష్ ఆర్ ఆల్సో కాల్డ్ ఇర్రివకబుల్ కాస్ట్. ఇక మనం రికవర్ చేయడానికి ఛాన్స్ లేదు, ఆల్రెడీ ఇంక్ర్ అయిపోయాం. పాస్ట్లో ఆల్రెడీ చాలా కాస్ట్ ఇంక్ర్ అయిపోయాం, విచ్ ఈజ్ వి కాంట్ రికవర్ రైట్ నౌ. సో అలాంటి కాస్ట్ అంటే ఆల్రెడీ ఏదో అసెట్ కొనేసాం, అది ఇప్పుడు యూజ్లో లేదు. వాట్ ఈస్ ద యూజ్? మీరు రికవర్ చేయలేరు. అలాంటి కాస్ట్నే సంక్ కాస్ట్ అని చెప్పాలి.
ఇండైరెక్ట్ మెటీరియల్ కాస్ట్ ఈజ్ ఏ పార్ట్ ఆఫ్. ఇండైరెక్ట్ మెటీరియల్ ఎక్కడ ఉంటుందా అండి? ప్రైమ్ కాస్ట్లో ఉంటుందా? ప్రైమ్ కాస్ట్లో డైరెక్ట్ మెటీరియల్, డైరెక్ట్ లేబర్, డైరెక్ట్ ఎక్స్పెన్సే కదా. దెన్ చార్జబుల్ ఎక్స్పెన్స్ అంటే డైరెక్ట్ ఎక్స్పెన్సెస్, రా మెటీరియల్ అంటే డైరెక్ట్ ప్రైమ్ కాస్ట్. మరి ఇండైరెక్ట్ మెటీరియల్ ఎక్కడ ఉంటుంది? వర్క్స్ ఓవర్ హెడ్లో మాత్రమే ఉంటుంది. ఓకేనా? ఇన్ విచ్ ఇయర్ వాజ్ కాస్ట్ ఆడిట్ ఇంట్రడ్యూస్డ్ అండర్ ద ఇండియన్ కంపెనీస్ యాక్ట్? ఇండియన్ కంపెనీస్ యాక్ట్లో 1968లో కాస్ట్ ఆడిట్ అనేది ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది ఫస్ట్ టైం. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఫ్రమ్ ది ఫాలోయింగ్ డేటా ఆఫ్ ఏ ఫ్యాక్టరీ అసర్టైన్ ద అమౌంట్ ఆఫ్ ప్రైమ్ కాస్ట్. సో నేను ఆల్రెడీ క్యాలిక్యులేషన్ చేశాను. ప్రైమ్ కాస్ట్ అడుగుతున్నారు. ప్రైమ్ కాస్ట్ ఫార్ములా ఏంటి? డైరెక్ట్ మెటీరియల్ ప్లస్ డైరెక్ట్ లేబర్ ప్లస్ డైరెక్ట్ ఎక్స్పెన్సెస్. డైరెక్ట్ మెటీరియల్ ఇచ్చేసారు 1,20,000, డైరెక్ట్ లేబర్ 20,000. కానీ ఇక్కడ ఏమి ఇచ్చారు? ఫ్యాక్టరీ ఓవర్ హెడ్స్. మనకు అవసరం ఆ ప్రైమ్ కాస్ట్కి అవసరం లేదు, కానీ ఇచ్చారు. నెక్స్ట్ చార్జబుల్ ఎక్స్పెన్సెస్ ఇచ్చారు. చార్జబుల్ ఎక్స్పెన్సెస్, చార్జబుల్ అంటే ప్రొడక్షన్కి ఛార్జ్ చేయగలం అంటే ఏంటండి? విచ్ ఈజ్ నథింగ్ బట్ డైరెక్ట్ ఎక్స్పెన్సెస్. సో డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఎంత అంటే 50% ఆఫ్ ద డైరెక్ట్ లేబర్ అన్నారు. సో డైరెక్ట్ లేబర్ వాస్ గివెన్ ఇన్ ద క్వశ్చన్ 20,000, అందులో 50% అంటే 10,000. సో టోటల్లీ ప్రైమ్ కాస్ట్ విల్ బి 1,50,000 అండ్ ఆన్సర్ డి విల్ బి ద ఆన్సర్. ఓకే. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ కాస్ట్ డ్రైవర్? కాస్ట్ డ్రైవర్ అడుగుతున్నారు అక్కడ. సో కాస్ట్ డ్రైవర్ అంటే ఏంటండి? సో బేస్డ్ అపాన్ ద విచ్ థింగ్ ద కాస్ట్ విల్ చేంజ్. కాస్ట్లో చేంజెస్ దేనివల్ల వస్తాయి? సెటప్ అవర్స్ వల్ల కాస్ట్లో చేంజెస్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. సో సెటప్ అవర్స్ విల్ బి కాల్డ్ యాజ్ కాస్ట్ డ్రైవర్స్. ఓకేనా? సి నెక్స్ట్ వన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద క్లాసిఫికేషన్ ఆఫ్ కాస్ట్ బై నేచర్ ఆఫ్ ప్రొడక్షన్ ఆర్ ఆపరేషన్ ప్రాసెస్? అంటే కాస్ట్ ఏ కాస్ట్ మనం ప్రొడక్షన్ని బేస్ చేసుకొని ఆపరేషన్ ప్రాసెస్ని బేస్ చేసుకుని ఉంటుందని అంటే జాబ్ కాస్ట్, బ్యాచ్ కాస్ట్, కాంట్రాక్ట్ కాస్ట్, ప్రాసెస్ అండ్ ఇవన్నీ కూడా ఏంటండి? నేచర్ ఆఫ్ ద క్లాసిఫికేషన్, నేచర్ ఆఫ్ ప్రొడక్షన్ బేస్ చేసుకొని వాళ్ళు బ్యాచ్లో అంటే మల్టిపుల్ ప్రొడక్ట్స్ ఒకటేసారి చేస్తున్నారు బ్యాచ్ కాస్టింగ్. లేదు సార్ ఒకటే కాంట్రాక్ట్ని చాలా ఇయర్స్గా కన్స్ట్రక్షన్ చేస్తున్నారు కాంట్రాక్ట్ కాస్టింగ్. ఇలా వాళ్ళు చేసే ప్రొడక్షన్ బట్టి మారిపోతూ ఉంటాయి ఇవన్నీ కూడా. ఐడెంటిఫై ద కరెక్ట్ సీక్వెన్స్. కరెక్ట్ సీక్వెన్స్ అండి. కరెక్ట్ సీక్వెన్స్ అంటే ఏంటి? ఇక్కడ ఫస్ట్ ఏం వస్తుంది మనకి? ఇక్కడ ఉన్న వాటిలో ప్రైమ్ కాస్ట్ వస్తుంది, తర్వాత వర్క్స్ కాస్ట్ వస్తుంది, తర్వాత కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్, తర్వాత కాస్ట్ ఆఫ్ గూడ్స్. అంటే ఏంటి? ఫస్ట్ 4, 2, తర్వాత 3, తర్వాత 1. సో దిస్ విల్ బి ద కరెక్ట్ సీక్వెన్స్. ఓకే, దట్స్ ఇట్. నెక్స్ట్ క్వశ్చన్ కూడా చూడండి. సో ఆల్రెడీ సాల్వ్ చేస్తాను. సో డిటర్మైన్ ద అమౌంట్ ఆఫ్ పర్చేజ్ ఆఫ్ రా మెటీరియల్. ఈసారి ఏమడుతున్నారు? పర్చేజెస్ ఆఫ్ రా మెటీరియల్ అడుగుతున్నారు. మనకు ఆల్రెడీ ఒక ఫార్ములా తెలుసు ఏంటండి? రా మెటీరియల్ కన్స్యూమ్డ్ ఫార్ములా తెలుసు. రా మెటీరియల్ కన్స్యూమ్డ్ ఫార్ములా ఏంటి? రా మెటీరియల్ కన్స్యూమ్డ్ ఈజ్ ఈక్వల్స్ టు ఓపెనింగ్ స్టాక్ ప్లస్ పర్చేజెస్ మైనస్ క్లోజింగ్ స్టాక్. మన దగ్గర రా మెటీరియల్ కన్సంప్షన్ ఉంది, ఓపెనింగ్ స్టాక్ ఉంది, క్లోజింగ్ స్టాక్ ఉంది, పర్చేజెస్ లేదు. సో దాట్స్ ఇట్. అన్ని సబ్స్టిట్యూట్ చేస్తామంటే పర్చేజెస్ వాల్యూ వస్తుంది 1,34,400 విల్ బి ద ఆన్సర్ ఫర్ దిస్. CS 14 గుర్తుందా? మనం ఒక స్టోరీ చదువుకున్నాం. సో CS 13 సర్వీస్ సెంటర్ కాల్ చేసాం. మనం సెంటర్ కాల్ చేస్తే వాళ్ళు వచ్చి సర్వీస్ చేశారు. సర్వీస్ చేసిన వెంటనే ఒక్కసారి పొల్యూషన్ వచ్చేసింది రూమ్లో. స్టోరీ గుర్తుందా అండి? ఎగ్జాక్ట్లీ. సో CS 14 డీల్స్ విత్ పొల్యూషన్ కంట్రోల్ కాస్ట్. క్లియర్? అండ్ నెక్స్ట్ వన్ క్వశ్చన్ నెంబర్ 99. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. చూడండి. బడ్జెట్స్ ఆర్ ఫైనాన్షియల్స్ అండ్ ఆర్ క్వాంటిటేటివ్ స్టేట్మెంట్స్ ప్రిపేర్డ్ అండ్ అప్రూవ్డ్ ప్రయర్ టు ద డెఫినెట్ పీరియడ్. కరెక్టే కదా? మనం నెక్స్ట్ ఇయర్ స్టార్ట్ అవ్వకముందు కానీ ఈరోజు కూర్చొని బడ్జెట్ చేస్తాం. మన ఫైనాన్స్ బడ్జెట్ నిర్మలా సీతారామన్ గారు అలాగనే చేస్తారు. నెక్స్ట్ ఇయర్ ఫైనాన్షియల్ స్టార్ట్ అవ్వకముందుగానే మనం ఇయర్ మొత్తం ఎలా ప్లాన్ చేయాలి రాసేస్తాం కదా. సో ఫస్ట్ వన్ కరెక్టే. బడ్జెట్స్ ఆర్ ఫార్మల్ క్వాంటిఫికేషన్ ఆఫ్ ద ప్లాన్స్ ఆఫ్ ద మేనేజ్మెంట్. అంతే కదా? ఫార్మల్ అంటే మనం మేనేజ్మెంట్ ఏదైతే ప్లాన్ చేస్తున్నారో వాటికి క్వాంటిఫికేషన్ అంటే ఇన్ వాల్యూస్లో ప్రిపేర్ చేస్తారండి. అంటే రెండు కరెక్టే. సో ఆప్షన్ సి విల్ బి ద కరెక్ట్ ఆన్సర్. బోత్ ద స్టేట్మెంట్స్ ఆర్ ట్రూ. నెక్స్ట్ 100th లాస్ట్ క్వశ్చన్. డాష్ కాస్టింగ్ డిఫర్స్ బిట్వీన్ ద ఫిక్స్డ్ కాస్ట్ అండ్ వేరియబుల్ కాస్ట్. ఫిక్స్డ్ కాస్ట్ వేరు, వేరియబుల్ కాస్ట్ని సపరేట్ చేసి చూపించే కాస్టింగ్ ఏదైనా ఉందంటే దట్ ఈస్ నథింగ్ బట్ మార్జినల్ కాస్టింగ్. మార్జినల్ కాస్టింగ్లో మనం విల్ కన్సిడర్ ద వేరియబుల్ కాస్ట్ బట్ నాట్ ద ఫిక్స్డ్ కాస్ట్. ఓకేనండి? పేపర్ ఆల్మోస్ట్ మొత్తం ఈజీనండి. ఆ ఇయర్స్ అలాంటి ఒక 1 క్వశ్చన్ అంతే. రిమైనింగ్ అన్ని కూడా మీరు ఈజీగా సాల్వ్ చేయగలిగిన క్వశ్చన్స్, డైరెక్ట్ క్వశ్చన్స్. అవి టఫ్ అంటే కాదు, మెటీరియల్లో ఉన్నాయి. కాకపోతే ఏంటంటే అంటే మేబీ సమ్ వాట్ మీరు అంత డెప్త్గా చదివి ఉండకపోవచ్చు, బట్ దట్ వాస్ దేర్ ఇన్ ద మెటీరియల్. అండ్ రిమైనింగ్ క్వశ్చన్స్ అన్నీ చాలా అంటే చాలా ఈజీ క్వశ్చన్స్. అండ్ వాట్ ఎవర్ వీ స్టడీడ్ ఇన్ ద క్లాస్ రూమ్ దోస్ క్వశ్చన్స్ ఆర్ దేర్. మనం ఇంకా దీనికంటే అడ్వాన్స్ లెవెల్ కూడా ప్రాబ్లమ్స్ చేసాం, బట్ చాలా బేసిక్ క్వశ్చన్స్ అడిగి వదిలేశారు. అదవుతుందా? సో లైక్ కంగ్రాచులేషన్స్ టు ఆల్ దోస్ హూ గాట్ సమ్ బెస్ట్ మార్క్స్ బై ద ఆన్సర్స్. ఈ ఆన్సర్స్ని బేస్ చేసుకుని ఎవరైతే మంచి మార్క్స్ తెచ్చుకున్నారో సో కంగ్రాచులేషన్స్ టు దెమ్. అండ్ ఎవరైతే
లైక్ ఏదైనా డౌట్ కానీ ఏదైనా మార్క్స్ తెచ్చుకోలేకపోయినా కానీ నో నీడ్ టు వరీ అండి. జస్ట్ ఫోకస్ అపాన్ ద నెక్స్ట్ థింగ్. సో జస్ట్ గో విత్ ద థింగ్ అండ్ మళ్ళీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. బీ స్ట్రాంగ్ అండ్ యూ విల్ అచీవ్ ఇన్ ద నెక్స్ట్ అటెంప్ట్. ఓకే, సో మీకు ఇంకా నెక్స్ట్ లైక్ సిఏ రిలేటెడ్ కానీ సిఎంఏ రిలేటెడ్ కానీ సిఏ ఇంటర్ ఆర్ సిఎంఏ ఇంటర్ ఆర్ సిఏ ఫౌండేషన్ సిఎంఏ ఫౌండేషన్ ఎనీ టైప్ ఆఫ్ క్లాసెస్ యూ కెన్ జస్ట్ కాంటాక్ట్ ద బిలో నెంబర్స్ అండ్ యూ కెన్ గెట్ ద బెస్ట్ క్లాసెస్. ఓకే, థ్యాంక్స్ ఎవరీవన్.